దేవుడు నాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవాది దేవుని గణపరుస్తూ ఆయన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. బాగున్నారా మీరందరూ? దేవుని దయవలన మరి ఒకసారి ఆయన మాటలు డైరెక్ట్గా మీతోనూ అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరితోనూ మరి ఒక సందేశ రూపంలో మాట్లాడటానికి కృప చూపిన సమయం ఇచ్చిన ఆ దేవాది దేవునికి నిండుగా వందనాలు తెలియచేస్తూ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఈ దినాన మనము తీసుకున్న అంశం పేరేంటంటే దేవునిపై నీకు మక్కువ ఉన్నదా, దేవునిపై నీకు మక్కువ ఉన్నదా అనే మాటను మనం సందర్భానుసారంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు వినేదానికి సహాయకరముగా ఫ్రమ్ ద హోలీ బైబుల్ అకార్డింగ్ టు ద ఫస్ట్ బుక్ ఆఫ్ క్రోనికల్స్ చాప్టర్ 29 verse 3. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనాన్ని ప్రారంభపు వచనముగా చదువుకుందాం. నేను బహుగా ప్రయాసపడి 3 మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరములకు నేను ఇచ్చేదను. చాలండి. మక్కువ, లవ్, ఇష్టము, ఆసక్తి, చేయాలనే కోరిక, లైక్నెస్, ఏదో చేయాలనే తపన, వీటన్నిటిని కలిపితే మక్కువ. మొదటగా దేవుని ఆలయములకు వచ్చే మనకు దేవుని మీద మనకు ఉండాల్సినది ఏంటంటే మక్కువ, విశ్వాసము. ఈ విషయాలను మనం పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు ఒకసారి బయట ప్రపంచానికి వెళితే ఒక అందమైన సుందరమైన యవనస్తునికి ఒక అందమైన సుందరమైన యవనస్తురాలని మనము భార్యాభర్తలుగా పెద్దలైన వారు దగ్గరుండి వీరు చూడముచ్చటగా ఉన్నారు, వీరు చాలా చక్కగా ఉన్నారు, వీరికి వివాహం చేస్తే చక్కగా కాపురం చేసుకుంటారని పెద్దలైన వారు నిశ్చయించి నిశ్చయ తాంబూలాలు సమర్పించి వివాహ గడియలో వారికి వివాహం చేసి వారిద్దరిని ఏకం చేస్తాం. సంతోషం. అయితే కొన్ని కాపురాలు కొన్ని కుటుంబాలలో అవి సజావుగా సాగుతున్నాయి ఉన్నాయి. కొన్ని కాపురాలలో కొన్ని రోజులకే, కొన్ని నెలలకే, కొన్ని సంవత్సరాలకే డిస్ప్యూట్స్ బయలుదేరి మరి ఇద్దరికి చూస్తానికి చూడముచ్చటగా ఉన్న ఎందుకో ఇద్దరికి నచ్చట్లేదు, పొసగట్లేదు, అయిష్టంగా ఉంటున్నారు, దూరంగా ఉంటున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే అది ఇంటికి కూడా వచ్చేస్తున్నారు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే భార్యకు భర్త మీద మమకారం లేకపోతే ప్రేమ, ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ పుట్టుకు రాకపోవటమే. దానిని బైబిల్ భాషలోనూ నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ అన్నారు. భార్యాభర్తల మధ్య కూడా ఒకరి ఎడల ఒకరికి, ఒకరి మీద ఒకరికి మక్కువ ఉంటేనేమో ఆ కాపురము ఎల్లవేళలా సంతోషంగా సాగిపోద్ది. భార్య అంటే భర్తకు పడక, భర్త అంటే భార్యకు పడక, ఇష్టమున్నా లేనట్లు లేకపోయినా ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటే ఆ కాపురం ఎలాగుంటది? అంతా అందంగా, సుందరంగా, యోగ్యంగా ఉండదు. నిత్యము ఏదొక గొడవలాడటం, నిత్యము ఏదొక తనులాటలు జరుగుతుంటాయి. కారణం ఏంటంటే పరిపూర్ణంగా భర్తకు భార్య మీద ఇష్టం లేదు, అలాగే భార్యకు కూడా భర్త మీద పరిపూర్ణంగా ఇష్టం లేదని చెప్పటమే. ఇష్టం అంటే సంతోషంగా వారు సాగిపోతారు. అలాగే దేవుని ఆలయానికి వచ్చే మనకు కూడా దేవుని మీద మనకేముండాలా? దేవుని ఆలయం మీద మనకేముండాలా? దేవుని సేవ మీద మనకేముండాలంటే ఇష్టం ఉండాలా, మక్కువ ఉండాలా. దానిలో మొదటి వ్యక్తి ఎవరంటే దావీదు గారు.
నిజంగా గొర్రెలు కాసుకుంటున్న వారిని దేవుడు పిలిచి ప్రేమించి రాజుగా చేసి రాచరికాన్ని ఇచ్చి గొప్పవాడిని చేసి ఐశ్వర్యవంతుడిగా చేస్తే తనకిష్టం వచ్చినప్పుడు తన ఐశ్వర్యాన్ని చూసి తప్పిపోయిపోయి ఐశ్వర్యం ఎక్కడదని చెప్పి పాట పాడుతూ ఉన్న ఐశ్వర్యవంతుడైన దావీదు గారు దేవుని మీద, దేవుని ఆలయం మీద, దేవుని సేవ మీద ఆయన అంటున్నాడు, నాకు నా దేవుని ఆలయం మీద ఉన్న మక్కువ చేత నేను ఇప్పటికే పోగు చేసిన వస్తువులతో పాటుగా నా సొంత బంగారాన్ని ఇస్తా, నా సొంత వెండిని ఇస్తా, నాకు కలిగిన వాటిని ఇస్తా అంటున్నాడు. చెప్పలు కొడదామా? దేవుని మీద మక్కువ ఉంటే, అందుకే ఆదివారం చర్చికి వస్తే, బుధవారం చర్చికి వస్తే, శనివారము శుక్రవారము ఉపవాస దినానికి వస్తే, ఒకవేళ ఆ మాట విన్నప్పుడు నీ మనసులో దేవుని మీద మక్కువ ఉంటే చకచకలాడుతూ, గడగడలాడుతూ, కిలకలలాడుతూ దైవ సన్నిధికి వస్తావు. అసలు ఆ దేవుడి మీద మక్కువ అనేది లేకపోతే రాత్రిపూట మనకి ఎందుకులే, అయినా రాత్రి అంత పెద్ద విశేషం కాదులే. మక్కువ ఉంటే రాత్రి ఏంటి పగలేంటి, రాత్రులు ఎగ్గొట్టేవాళ్ళు నాని మాట. దేవుని మీద నీకు మక్కువ ఉంటే రాత్రి పగలు భేదం లేదు. ఎందుకో తెలుసా? అదే దేవుడు రాత్రి ఉన్నాడు, అదే దేవుడు పగల కూడా ఉన్నాడు. మరి నీలో భేదం వస్తుందంటే నీకు నీ దేవుని మీద మక్కువ ఉన్నదా లేదో చూడు. మక్కువ లేకుండా కాపురం చేయలేవు, మక్కువ లేకుండా దేవుని ఆరాధించలేవు, మక్కువ లేకుండా దేవుని దగ్గరికి వచ్చి ఏదో చెయ్యాలనుకుంటే అది ఒకటి నటన అయిపోద్దేమో. ఎందుకు? పగల రావు రాత్రి వస్తావు, రాత్రి రావు పగల వస్తావు, కుదిరితే వస్తావు, కుదిరితే రావు, ఎగ్గొట్టాలంటే ఎగ్గొడతావు. ఏంటిది? కాపురం కూడా అలాగే చేస్తావా? కాపురం అలా చేస్తే శక్తి కుదిరిద్దా? కనుక మొదటగా ప్రేమతో చెప్తున్నా, దేవాలయంకు రావటమే ముఖ్యం కాదు, దేవుని మీద నీకు మమకారం ఉందా? దేవుని ఆలయం అంటే నీకు మక్కువ ఉందా? దావీదు గారు అంటున్నాడు, నాకు మక్కువ ఉంది, అందుకే నేను అనేకము పోగు చేశాను, ఇంకా ఇప్పుడు నా సొంత బంగారాన్ని ఇస్తా, నా సొంత వాటిని కూడా ఇస్తా అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. మరి నువ్వేమిస్తా? నువ్వు దేవునికి ఏమి ఇస్తా? నువ్వు చక్కగా రావటమే దేవునికి 10,000. నువ్వు దైవ సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో చక్కగా సమయం వచ్చినప్పుడల్లా కరెక్ట్ గా నువ్వు కనబడటమే దేవునికి అర్పణ. నువ్వు కరెక్ట్ గా రాకుండా కరెక్ట్ గా కనపడకుండా నువ్వేదో దేవుని ఎక్స్పోజ్ చేయాలనుకుంటే జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒకసారి ప్రభువైన యేసు క్రీస్తును హృదయంలో చేర్చుకున్న తర్వాత నీకెవరితో సంబంధం ఎక్కువగా ఉండాలి? మొదటగా నేను చెప్తున్నా, లోకపరంగా చూస్తే నీ యజమానుడితో ఉండాలి, నీ కుటుంబంతో ఉండాలి, కాదన్నా. మరి ఆత్మీయంగా చూస్తే నీ దేవునితో, అది లేచిన కాడ నుంచి దేవుడు 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 అనే తలంపు నీకుంటే నిజంగా నీకు దేవుని మీద మక్కువ ఉన్నట్టు. ఏదో పెండ్లు చూపుకు వచ్చినట్టు, పేరంటానికి వచ్చినట్టు, భోజనానికి వచ్చినట్టు, కుదిరితే వచ్చినట్టు నీకు నిజంగా మక్కువ ఉందా? దీనివల్ల నీకేమైనా జరిగిద్దా? గుర్తుపెట్టుకో, కార్యము జరగాలంటే నీకు దేవుని మీద మక్కువ ఉందని రుజువు కావాలా? దావీదు గారికి దేవుని మీద, దేవుని సేవ మీద మక్కువ ఉందని రుజువు ఏంటో తెలుసా? ఆయన నా సొంత బంగారం ఇచ్చేస్తా, దేవాలయాన్ని కట్టాలని నేను మంచి తలంపుతో ఉన్నానని చెప్తున్నాడండి బాబు. మరి దేవుని మీద నీకున్న మక్కువ ఎలాంటిదో రుజువు చేసుకోవాలంటే ఆలోచన చేసుకో. అడపా వచ్చి ఇక్కడ ఏదో నేనేదో గొప్పగా వచ్చేస్తున్నానని ఫీల్ అయిపోతే దాని వలన ఏమీ రాదు. నీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా నువ్వు ఆయన సన్నిధిలో కనబడటమే నీకు ఆయన మీద ఉన్న మక్కువ. 36వ అధ్యాయము నిర్గమాకాండము 5వ వచనాన్ని చదువుదామా? ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 36 verse 5. 36:5 నిర్గమాకాండము. అలాగే ప్రజలు సేవ కొరకు, ప్రజలు కావలసిన దాని కొరకు బహు విస్తారమైన చెప్పగా మోషే పరిశుద్ధ స్థలములకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం.
ఎప్పుడైతే ప్రకటన చేశాడో దేవుని మీద మక్కువ కలిగిన వారంట విస్తారమైన కానుకలు తెచ్చారంట. దేవుని సేవకుల కంట విస్తారమైన అర్పణలు అర్పించారంట. అది విన్నప్పుడంట మోషే గారికి ఒక రిపోర్ట్ వచ్చిందంట, అయ్యా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా వచ్చేసినాయి, మనకు రావాల్సిన వాటికన్నా మనుషులు ఎక్కువగా కానుకలు తెచ్చి ఇచ్చేశారు కనుక దయచేసి ఇక చాలంటే మోషే గారు వారితో అంటున్నారంట, అయ్యా ఇక ఎవరు కూడా మీ యొక్క విలువైన కానుకలు ఏవి తేవద్దు, ఎందుకంటే అవి సరిపోయినవి. అంటే అర్థమవుతుందా? దేవునికి వారికి దేవునికి ఉన్న సంబంధం ఏంటంటే ఆ దేవునికి ఇవ్వండి అనగానే అంట విస్తారమైన వాటిని తీసుకొచ్చి ఇస్తా ఉంటే ఇక చాలు అనాల్సిన పరిస్థితి వచ్చిందంట. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. నీకు నీ దేవుని మీద మక్కువ ఉందా? నీకు నీ దేవుని మీద మక్కువ ఉందా? మక్కువ ఉంటే రావటం, తేవటం, ఇవ్వటం, క్రమమైన పద్ధతిని పాటించడంలో ఎక్కడా తగ్గు. నీకు దేవుని మీద మక్కువ లేకపోతే మొట్టమొదటిగా ఏమొచ్చింది తెలుసా? నిద్ర వచ్చింది. అంతే. మొదట ఏమొచ్చింది తెలుసా? అనాసక్తి వచ్చింది. ఇక మూడోది ఏంటో తెలుసా? అబ్బా నెలలో మొదటి ఆదివారం వచ్చిందా, అబ్బా ఇక దశమ భాగం. ఇక దశమ భాగమే అంటాడు పాస్టర్ గారు. ఇంకా ప్రథమ ఫలం తీసుకురండి, ధాన్యం తీసుకురండి అని అంటా ఉంటాడని అనాసక్తి బయలుదేరి. అదే ఆసక్తి ఉంటే మీరు చెప్పడం ఏంటి పాస్టర్ గారు, ఇది మా బాధ్యత, ఇది మా డ్యూటీ, ఎందుకు మా దేవునికి లేదా మా దేవుని మీద మాకు మక్కువ ఉన్నదా, ఇష్టం ఉన్నదా? దేవుడు అంటే అలాంటి ఇష్టం ఉంటే దేవుడు కూడా నిన్ను అంతే రీతిలో పైకెత్తుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి ఊరకనే రావటం కాదు, నీకు ఆయన. అందుకే ఒకవేళ ఇది 1వ తారీఖు అనుకుంటే 1వ తారీఖు ప్రభుత్వం వారు నిన్ను మెచ్చి జీతం ఇస్తున్నారా? పనివాడు నిన్ను మెచ్చి నేను రావాల్సిన వారానికో నెలకు సంబంధించిన జీతం ఇస్తున్నారా? గవర్నమెంట్ వారు నిన్ను మెచ్చి పెన్షన్ ఇస్తున్నారా? ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వటంలో ఎందుకని వెనకాడుతున్నావు? దేవునికి ఇచ్చే విషయంలో మరి ఇష్టంగానే అనుకుంటున్నావు, రాని ఈసారి మొత్తం ఇచ్చేస్తా అంటావు. కానీ వచ్చిన తర్వాత మొత్తం ఇస్తావా? అప్పుడు తిరుగుతావు. మొత్తం ఇస్తావా అంటే మొత్తం ఇచ్చే ఊపు లేదు కదా. అననీయ సప్పీరా లాగా తయారవుతా ఉన్నారు. జాగ్రత్త, నీ దేవుని మీద నీకు మక్కువ ఉంటే ఆయన కన్నా ఎక్కువేమీ లేదు. నీ దేవునికి నీకు నీ దేవుని మీద మక్కువ ఉంటే నాకన్నా ఇంకా వేరే, దేవుని కన్నా వేరే అసలు ఆలోచనే లేదని చెప్పగలవా? దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయంలో మరి విశేషమైన మాటను చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదామా? ఆ ఆజ్ఞ ఎల్లడి ఒకటి తోడని ఇశ్రాయేలీయులు చూడండి, ప్రథమ ఫలములైన ధాన్య, ద్రాక్షారస, నూనెను, తేనెను, సస్య ఫలములను వింటున్నారా? ఏం తెచ్చారంట? ఏమిస్తున్నారంట? ఏం తెస్తున్నారంట? ఆ ఆజ్ఞ వెల్లడి అయిన తోడని. ఏ ఆజ్ఞ? అయా దేవునికి ఇవ్వాలి, ఇది ఆదివారము దైవ సన్నిధికి రండి, ఇది ఆదివారము దైవ సన్నిధికి రండి తండ్రి, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అంటే వాళ్ళంట ఆ మాట వెల్లడి అయిన తోడనే నూనెలో, తేనెలో, సస్యఫలములో, ప్రథమ ఫలములంట విస్తారముగా తెచ్చిస్తున్నారంట. విస్తారముగా ఎందుకు తెచ్చిస్తున్నారు? దేవుని మీద వారికి ఉన్న మక్కువ. నా ప్రశ్న అది, చేరిన మీకు కూడా దేవుని మీద మక్కువ ఉంటే రావటంలో తేడా రాదు, తేవటంలో తేడా రాదు, ఇవ్వటంలో తేడా రాదు, ఆలకించటంలో తేడా రాదు, ఆసక్తిలో తేడా రాదు. భార్య మీద కొంచెం సన్నగిలిందంటే ఇంటికి కూడా రావటం ఉండదు, కాపురం కూడా సరిగా చేయటం ఉండదు. అవునంటారా కాదంటారా? లోకంలో అది ఎలాగూ నానుడో ఆత్మీయంగా కూడా అంతే నానుడు. నేను చెప్తున్నాను, మీ కాపురం సజావుగా సాగాలంటే నీకు ఆయన మీద, ఆయనకు నీ మీద మక్కువ ఉంటే ఆ కాపురం సంతోషంగా సజావుగా సాగిద్ది. అలాగే దేవుని మీద, దేవుని ఆలయం మీద, దేవుని సేవ మీద నీకు కూడా మక్కువ ఉంటే మొట్టమొదటి ఇచ్చేది నువ్వే.
మొట్టమొదటి తెచ్చేది నువ్వే, మొట్టమొదటి ఇచ్చేది కూడా నువ్వే. అసలు ఆసక్తి లేకపోతే గొనుక్కునేది కూడా నువ్వే, సణుక్కునేది కూడా నువ్వే. అందుకే గొడిగిన వారు సడిగిన వారు ఏమయ్యారంటే సంహారకుని చేత సంహరించబడ్డారంట. అందుకే ఆసక్తితో రా, దేవుడు అంటే మక్కువతో రా. ఒక మాట చెప్తాను, రాజుల 2వ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తులను చూద్దాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా అతని ముందర నిలచి, చిత్తగించుము, ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుడు తప్ప లోకమందున్న మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు ఈ మాట వినండి. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనమనగా. చాలు. ఎవరు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రియ బిడ్డలారా, ఆ బహుమానము తెచ్చిన వాడు బాగుపడిన నయమాను, తీసుకోను లేకపోతే తీసుకోవడానికి దగ్గర తీసుకొచ్చి అర్పిస్తున్న ఆ వ్యక్తి ఎవరంటే, అక్కడున్న పాస్టర్ గారు ఎవరంటే, ప్రవక్త ఎవరంటే ఎలీషా గారు. ఇదంతా పక్క నుండి చూస్తున్న వాడు ఎవరంటే శిష్యుడైన గెహజీ. 3 సన్నివేశాలు జాగ్రత్తగా వినండి. బాగుపడినందుకు 5వ అధ్యాయం 5వ వచనంలో 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారము, 10 జతల బట్టలు తెచ్చి తన కుష్టి వ్యాధిని వదలగొట్టినందుకు ప్రవక్త అయిన ఎలీషాకు బహుమానం ఇస్తుంటే, ఆయనకు బహుమానం మీద ఉన్న మక్కువ ఎంత, దేవుని మీద మక్కువ ఎంతో చూడాలి జాగ్రత్తగా. లెట్ us observe the love over the money, over the Lord. ఇచ్చేదేంటి? బహుమానం. ఇస్తున్నది ఎందుకు? స్వస్థత చేసినందుకు. మరి స్వస్థత చేసినప్పుడు ఇస్తుంటే తీసుకోవద్దా? అయినా ఊరకనే ఇస్తుంటే తీసుకోవద్దా? అయినా మేమేమని అడిగామా? మేమేమి ఏమని అడగలేదండి. ఆయనే ఊరకనే తీసుకొచ్చి ఇచ్చాడండి. ఇక్కడ ఊరకనే తీసుకొచ్చి ఇస్తున్నాడా, అడుగుతున్నాడా? ప్రవక్త అయిన ఎలీషా బహుమానాన్ని అడుగుతున్నాడా? అడగట్లా. మరి ఆయన ఏం చేస్తున్నాడు? జరిగిన మేలుకు విలువైన బహుమానం తెస్తే, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎలీషా గారికి దేని మీద మక్కువ ఉంది? దావీదు గారికి దేని మీద మక్కువ ఉంది? ప్రజలకు దేని మీద మక్కువ ఉంది? వింటున్న నీకు దేని మీద మక్కువ ఉంది? ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను, ఆ దేవుని తోడు ఇదిగో, నేనేమి తీసుకున్నాను. బాబా, ఎలాంటి దైవ సేవకుడు! అదేంటండి, ఇస్తుంటే డబ్బులు వద్దంటాడు, ఇస్తుంటే వెండి వద్దంటాడు, ఇస్తుంటే బట్టలు వద్దంటాడు. ఏంటి సంగతి? నా దేవుని మీద ఉన్న మక్కువ చేత నాకు ఈ విలువైన బహుమానాలు వద్దు. మరి గెహజీ ఏం చేశాడు? గెహజీకి ఉన్న మక్కువ ఏంటో తెలుసా? నా యజమానునికి మనస్సు లేదు, నా యజమానునికి అసలు ఆశ లేనట్టుంది. ఏంటండి 20 మణుగుల వెండి ఎక్కడి నుంచి వచ్చిందండి? 1,20,000 బంగారం ఎప్పుడు సంపాదిస్తామండి? 10 జతల బట్టలు కొంటుంటే మాట్లాడి వాటి మీద మక్కువతో ఏం చేశాడంట? పరిగెత్తుకొని పోయాడంట. అతని దగ్గర నుంచి తెచ్చుకున్నాడంట. ఏమర్థమవుతుంది? దేవుడి మీద ఉన్న మక్కువ ఏంటి? ఆస్తి మీద మక్కువ ఏంటి? దేవుడి మీద ఉన్న మక్కువ ఏంటి? దెయ్యం మీద ఉన్న మక్కువ ఏంటి? అర్థమైందా? దెయ్యం మీద. అందుకే నేను అనేక మార్లు చెప్తా, డబ్బు గబ్బు చేసిద్ది, గబ్బు జబ్బు చేసిద్ది, జబ్బు డబ్బుకే కారణమైంది. అవునా? సంపాదించిన ధనం. మనలో చాలా మంది దేవుని ఆలయాన్ని ఎగ్గొట్టేలా మొదటి ఆదివారం కనపడతారు, 2వ ఆదివారం, 3వ ఆదివారం, 4వ ఆదివారం మనుషులు కనబడరు. వీరు ఎక్కడికి వెళ్తారంటే, వీరిలో కొంతమందికి ఆశ ఎక్కువ. అంతేనా? చాలా మంది ఉన్నారు మేధావులు. వీళ్ళందరికీ ఇదే సంపాదన కోసం వెళ్ళి 2వ ఆదివారం పెద్ద ముఖ్యం కాదు, 3వ ఆదివారం అంత ముఖ్యం కాదు, 4వ ఆదివారం కూడా అంత పెద్దది, అది చివరి ఆదివారం కనుక ఏం పెద్ద ప్రసక్తి లేదన్నట్టుగా వెళ్ళి వారు ఏదో సంపాదించుకుంటారు. ఈలోపు పెద్ద ఇంట్లో పెద్ద గబ్బు అయిపోద్ది. ఏంటది? సంపాదించిన దాన్ని బట్టి ఒక వేటమాసం తీసుకొస్తాడు,
చక్కగా భార్యతో వండిస్తాడు. వండి ఆమె తీసుకొచ్చి ముందు పెట్టింది. ఆమె కూడా కూర్చుంటది, ఏమనలేక చర్చికి అన్నిటిగా కూర్చుంటది. వేసి పెట్టంగానే ఛే ఉప్పులు కప్పు లేకుండా ఏంటది ఏమన్నాడు అని చెప్పేసి రాస్తాడు. ఇంత చక్కని కోడి మాంసం తీసుకొచ్చి వేడ మాంసం తీసుకొచ్చి రుచిగా వండుతావని ఏంటిది కారం తక్కువ కదా అని అంటాడు. అప్పుడు ఏమైంది? పెద్ద గబ్బు అయిపోద్ది. ఆ గబ్బు ఏమైంది? ఆ గబ్బు ఇసిరేస్తా ఉంటే ఆ ఇసిరేసిన ప్లేట్ వెళ్ళి ఇక్కడ తగిలింది. తగిన వెంటనే గాయమైంది. నాయుడు రక్తం 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 గడగడగడగడగడగడగడగడతా ఉంటది. వెంటనే ఆమెను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేరాలి. ఏమైంది? గబ్బు అయింది, గబ్బు జబ్బు అయింది. జబ్బు అంటే హాస్పిటల్. మరి ఇప్పుడు హాస్పిటల్లోకి ఏం కావాలి? హాస్పిటల్కి ఏం కావాలి? 2వ వారం ఎగ్గొట్టావే, 3వ వారం ఎగ్గొట్టావే, 4వ వారం ఎగ్గొట్టావే, ఈ 3 వారాలు సంపాదించుకున్నావే. ఈ సంపాదన ఈ 3 వారాల్లో సంపాదించిన సంపాదన పెట్టి నీ భార్యను అర్జెంటుగా ఐసీయూలో చేర్చకపోతే, రక్తం ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదం అనగానే ఏం చేస్తాడు? బీరువాలో వేస్తాడు. ఎక్కడ బీరువాలో? ఏంటి కథ? ఇవి సంపాదించిన వాటన్నిటిని తీసి డాక్టర్ గారి చేతిలో పెడతాడు. డబ్బు దేని మీద మక్కువ? తిన్నది అరగాలన్నా, బాగా తినాలన్నా నీ దేవుడికి లోపం లేకుండా చూసుకుంటున్నావా? లోపం దేవుడికేమో లోపం చేస్తారు, లోకానికేమో చాలా ఆస్కారం ఇస్తారు. అందుకే సంపాదించిన మొత్తం వింటున్నారా? ఆదివారం ఎగ్గొట్టే వాళ్ళందరికీ ఇదే మాట. రాత్రిపూట చర్చిలకు రాకుండా మీరు ఎంతన్నా సంపాదించుకోండి, చిల్లి జేబులో మీరు వేసిన 500 నోటే. 500 నోటు చిల్లి జేబులు ఏమైస్తుంటే నువ్వు ఇంటికెళ్ళే తలకి పడిపోతుంది. దేవుడు కూడా మేధాశక్తి కలిగిన వాడు. దేవుడు కూడా, అందుకే నేను అంటున్నా, నీకు దేవుని మీద మక్కువ ఉంటే నీకు ఆశీర్వాదం వద్దని. అదిగో ప్రజలు ఏం చేస్తున్నారంట? తెస్తంటే అంట, అయ్యో ఇంక తేవద్దు, ఇక చాలు అన్నంట. గెహజీ ఏమనుకున్నాడు? అసలు ఎప్పుడు సంపాదించుకుంటావని చెప్పి ఆ డబ్బు మీద మమకారంతో వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆ డబ్బు గబ్బైంది, ఆ గబ్బే జబ్బైంది, ఆ జబ్బే కుష్టి వ్యాధి. నీ జీవితంలో దేవుడు నీకు అర్థమయ్యాడా? నీ జీవితంలో దేవుడు నీకు అర్థమైతే దేవుడి మీద నీకు మమకారం. నీ జీవితంలో నీ కాపురం అర్థమైతే నీ భార్య మీద మమకారం. నీ కాపురం మీద అర్థమైతే నీ భర్త మీద నీకు మమకారం ఉంటే నీ కాపురం సజావు సాగింది. ఆ కాపురాన్ని సంఘం అన్నారు, అంటే వధువుని సంఘం అన్నారు కనుక ఆ సంఘమే వధువు కనుక వధువైన నీకు వరుడైన యేసు అర్థమైతే ఈ కాపురం కూడా సజావుగా సాగిద్ది. ఆ కాపురం సజావు సాగాలన్నా, ఈ ఆత్మీయ బంధం సజావు సాగాలన్నా అక్కడేమో వారికి మక్కువ ఉండాలి, ఇక్కడేమో నీకు నీ వరుడైన యేసు మీద నీకు మక్కువ ఉండాలా? ఉందా? అందుకే రావటం ఆనందంగా వచ్చావా, తేవటం ఆనందంగా తెచ్చావా, ఇవ్వటం ఆనందంగా ఇచ్చావా, కొనుక్కుంటూ సరుక్కుంటూ వచ్చావా, చిల్లలు మార్చుకొని దాన్ని మళ్ళీ మార్చి ఇచ్చావా? ప్రేమ అనేది నీకుంటే అడగకుండానే పూలు తెచ్చే అంత, ప్రేమ అనేది నీకుంటే, మక్కువ అనేది ఉంటే అడగకుండానే మిఠాయి తెచ్చే అంత అయింది. ఆ మక్కువే లేకపోతే 15 తేవాలంటే నీ ముఖానికి పూలు 15 తేవాలా? బజార్ నుంచి వచ్చేవాళ్ళు చాలు మిఠాయి అంటే దీని ముఖానికి. అదేంటి అప్పట్లో మైసూరు కోపు తెచ్చినంత ఘనత ఉందా నీకు? మైసూరు వెళ్ళి మైసూరు కోపు తెచ్చావంటే అప్పట్లో ఉన్న మక్కువ వేరు. మరి ఇప్పుడు ఏమైంది? ముఖ్యం ఏమన్నా సన్నగైందా, నల్లగైందా, లావుగైందా? అదే అందం, అదే సందం, అదే సైగం. మరి ఏమైంది? మక్కువ పోయింది. నీ జీవితంలో కూడా దేవుడు అంటే, అందుకే ఈ బంధం ఈ రోజుతో కాదు, దేవునితో బంధం ఎల్ల వేళలా ఉండేది కనుక దేవుని ఎదుకు వస్తున్నప్పుడు మక్కువతో రా, మక్కువతో ఇవ్వు. దేవుడు కూడా మక్కువతో ఏం చేస్తాడు తెలుసా? నిన్ను సంపదలకు, ధనములకు నిలయముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే నా ప్రశ్న ఏంటంటే, నీకు దేవుని మీద మక్కువ ఉందా? దేవుని మీద మక్కువ ఉందా? ఒకవేళ ఉంది అంటే, ఉన్నది అన్నవాళ్ళు ఎలా రుజువు చేస్తారు? నాకు దేవుని మీద మక్కువ ఉంది అన్నవాళ్ళు ఎలా రుజువు చేస్తారు చెప్పండి? ఇక్కడ దావీదు గారు రుజువు చేస్తున్నాడు. ఏమని? నా దేవునికి పోగు చేసిన వాటినే కాకుండా నా సొంత బంగారం, నాకు కలిగిన వాటన్నిటిని ఆ దేవుని పరిచర్యకై దేవాలయంకి ఇస్తా అని తాను రుజువు చేసుకున్నాడు. మరి మీకు మీ దేవుని మీద మక్కువ ఉందో లేదో ఎలా రుజువు చేస్తారో మీరే ఆలోచన చేసుకుని అసలు మక్కువ ఉందా లేదో పరీక్ష చేసుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.